ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పవిత్ర దివ్య సత్ప్రసాద ఘంటారాధన ఈ క్రింది తలంపులు ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉంది. తణుకు విచారణ, సితాలం గణపతిరావు, వెంకటేశ్వరి, మణికుమార్, రోజా, అనసూయలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా వీరి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తుర్క ఎంజాల విచారణ, రాయ అంతోన్ రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లును కాసు శేఖర్ రెడ్డి, స్రవంతి, మేరీ, శ్రాష కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఉడుముల సైమన్ రెడ్డి, శౌరీలమ్మ, ఉడుముల విజయభాస్కర్ రెడ్డి అనితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబీకులు అర్పిస్తున్నారు. మఠంపల్లి విచారణ, తుమ్మ రాజశేఖర్ రెడ్డి పవిత్ర కుటుంబములు, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, జన్మదినం జరుపుకుంటున్న అల్లం పావనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు అల్లం నితిన్ రెడ్డి, నిహాని రెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. శ్రీకాకుళం మిత్రాసనం పార్వతీపురం విచారణ, బంటు ప్రసాదరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా కుటుంబీకులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న సౌడు లహరి, యానిట్రీసాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని తుమ్మ అన్నమ్మ, సౌడు ప్రభాకర్ రెడ్డి, నిర్మలరాణి, గౌతమ్ కుమార్ రెడ్డి కుటుంబీకులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల విచారణ, ఉడుముల సైమన్ రెడ్డి, తేరేజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లును, కరోనాతో బాధపడే వారికి స్వస్థతను, కరోనా నశించినట్లుగా కుటుంబీకులు అర్పిస్తున్నారు. ఏలూరు మిత్రాసనం, నల్లజర్ల విచారణ, కొవ్వూరి డేవిడ్, రాణి, డాక్టర్ రాణి, అరుణ్ కుమార్ వీరి కుటుంబాన్ని దీవించి కరోనా బారి నుంచి సంరక్షించమని, ప్రపంచంలో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోవాలని ఈ ఆరాధన నర్పిస్తున్నారు. నవీన్, మాధవ్ యొక్క కుటుంబానికి ఆరోగ్యము, శాంతి సమాధానాలు దయచేయమని మరియు ఎన్కేఎస్ కార్ షాప్ మంచిగా నడుచున్నట్లుగా ఈ ఆరాధనను కుటుంబీకులు అర్పిస్తున్నారు. వీరి ఉద్దేశాల కోసం ఈ పవిత్ర ఘంటారాధనలో ప్రార్థన చేద్దాం. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును, స్తుతియును, స్తోత్రమును, నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును, స్తుతియును, స్తోత్రమును, నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును, స్తుతియును, స్తోత్రమును, నమస్కారమును కలుగునుగాక. ఈ ఏకాంత సమయములో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము ద్వారా ప్రభువా, నీ యొక్క సన్నిధిని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతా వందనములు అర్పిస్తున్నాము. ఎల్లవేళలా మీరు మాతో ఉండుటకు
మా మధ్య జీవించుటకు, మమ్ములను ఓదార్చుటకు, బలపరచుటకు మీ సన్నిధిని అనుక్షణము ఈ పరమ పవిత్ర దివ్య సత్ప్రసాదము ద్వారా మీరు మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు. అందరము కూడా ఈ భక్తి గీతము ద్వారా దేవాతి దేవుణ్ణి స్తుతించుదాం. కీర్తన 91 ద్వారా భగవంతుడు పగటిపూట నీకు హాని చేయి వారికి నీవు వెరవనక్కరలేదు, రాత్రిలో సోకు అంటు రోగములకు నీవు భయపడనక్కర్లేదు. ఎందుకనగా నా దూతలు నిన్ను కాపాడుతారు. నన్ను నమ్ముకున్న వాణ్ణి, నన్ను ప్రేమించు వాణిని నేను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నారు. ఆ కీర్తనను అందరం కూడా భక్తితో ఆలపించుదాం. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో
దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము,
ఆశ్రయము రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడవు నేను నమ్మిన దేవుడవు నేను నమ్మిన దేవుడవు. యేసు ప్రభువు బైబిల్ గ్రంథములో అనేక సార్లు ఏకాంతముగా గడిపాడు అని ఈరోజు మనం విన్నాం. ఇదే సమయం దివ్య సత్ప్రసాద నాదునితో ఏకాంతముగా గడిపేటటువంటి సమయం. మన హృదయములోని అలజడిని వదిలిపెట్టి మన జీవితంలో ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి బాధలను, భయాలను, ఆందోళనలన్నిటినీ ప్రక్కన పెట్టి నిశ్శబ్దముగా వీచేటటువంటి గాలి వలె మనలను తాకుతున్నటువంటి దివ్య సత్ప్రసాద నాదుని చెంత మౌనంగా మన హృదయాన్ని తెరచి కొద్ది క్షణాలు గడుపుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కరోనా సంక్షోభం మనుషులను ఒంటరి వాణినిగా చేస్తూ ఉంది. తల్లిదండ్రులను బిడ్డలు విడనాడేటటువంటి విధముగా చేస్తూ ఉంది. పొరుగింటి వారినే మన యొక్క శత్రువులుగా చేస్తూ ఉంది. మనము కలిసేటటువంటి ప్రతి వ్యక్తిలో నా మృత్యువు వీరి ద్వారా వస్తుందేమోనన్నటువంటి భయాన్ని మనలో కలిగిస్తూ ఒంటరితనానికి మనల్నందరినీ కూడా ఇది లోను చేస్తూ ఉంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా భగవంతుడు. భగవంతుడు ఉన్నట్లయితే నీ ఒంటరితనం ఏకాంతముగా మారుతుంది. యువర్ లోన్లీనెస్ విల్ టర్న్ ఇన్ టు సాలిటరీ లైఫ్, సాలిడారిటీ లైఫ్. అందుకే నీవు ఈ సమయంలో ఒంటరిగా ఉన్నావని అనుకుంటూ ఉన్నావా? ఒకవేళ నాకు జబ్బు చేస్తే నన్ను పట్టించుకునే వాళ్ళెవరు అని నీవు ఆవేదన చెందుతూ ఉన్నావా? ఒకవేళ నేను మరణించినట్లయితే కనీసం నాకు సరైన దహన సంస్కారమైన ఉంటుందా, భూస్థాపితమైన ఉంటుందా అని లేనిపోని భయాలు నీలో ఉన్నాయా? ఈ ఒంటరితనం నిన్ను చుట్టుముట్టుతున్నటువంటి సమయములో ప్రభు అంటున్నాడు, నీవు నాతో ఉండు, నీ ఒంటరితనాన్ని నేను ఏకాంతముగా మారుస్తాను. నేను కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక సందర్భాలలో ఏకాంత జీవితానికి అలవాటు పడ్డాను. మొట్టమొదటిగా నా సువార్త పరిచర్యను ప్రారంభించేటప్పుడు దైవశక్తి కోసం 40 దినాలు నేను ఏకాంతముగా ఉన్నాను. నీ ఉండగలవా?
ఒక పనిని ప్రారంభించేటప్పుడు, ఒక కార్యాన్ని చేపట్టేటప్పుడు ఏకాంతముగా నా సన్నిధికి నీవు రాగలవా? ఆ తరువాత నా శిష్యులను ఎన్నుకునేటప్పుడు నేను ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించాను. తండ్రి యొక్క సహాయాన్ని అర్థించాను. మరి నీవు నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు కానీ, లేదా ఏ ఉద్యోగం చేయాలి, ఏ స్కూలుకు వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ వృత్తి చేపట్టాలి, ఏ వ్యాపారం చేయాలి అని నిర్ణయం చేసుకునే ముందు నీవు ఏకాంతముగా నా దగ్గరికి వస్తున్నావా? ఆ తరువాత నా స్నేహితుడు ఆప్తుడైనటువంటి బప్తిస్మ యోహాను మరణ వార్త వినినప్పుడు నేను మళ్ళీ ఏకాంతములోకి వెళ్ళిపోయాను. ఆ విషాద వార్తను తట్టుకోవటానికి బలాన్ని పొందటం కోసం నేను తండ్రితో ఏకాంతముగా గడపటానికి వెళ్ళాను. మరి నీ కుటుంబములో నీ భార్య మరణించినప్పుడు, నీ భర్త మరణించినప్పుడు, నీ తల్లిదండ్రులు మరణించినప్పుడు, లేదా నీ బిడ్డలు మరణించినప్పుడు నీవు మనుషులిచ్చేటటువంటి ఓదార్పును కోరుకుంటున్నావా, లేక నా సన్నిధికి వచ్చి ఏకాంతముగా ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని పొందుతున్నావా? నా బిడ్డ 5,000 మందికి ఆహారం పెట్టిన తరువాత అద్భుతముగా అందరూ కూడా నన్ను రాజును చేయాలనుకున్నారు. కానీ నేను మాత్రం అందరినీ కాదని చెప్పి, అందరి నుంచి తప్పించుకొని నేను ఏకాంతముగా తండ్రి వద్ద గడిపాను. మరి నీ జీవితములో నీకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నప్పుడు, సిరి సంపదలు నీకు కలిసి వస్తున్నప్పుడు, అందరూ కూడా నిన్ను ఆహా ఓహో అని మెచ్చుకుంటున్నప్పుడు నీవేం చేస్తున్నావు? ఇంకా చప్పట్లు కొట్టించుకుంటున్నావా? లేక ప్రభువా ఇదంతా కూడా నీవిచ్చావు కాబట్టి నేను అనుభవిస్తున్నాను అని మరొకసారి ఏకాంతములోకి వస్తున్నావా? రాగలవా? అనుదిన జీవిత అలసటలతో సతమతమైపోతున్నప్పుడు నేను మళ్ళీ ఏకాంతములోకి వెళ్ళాను. ఈ గజిబిజి గందరగోళ జీవితములో ప్రయాణ అలసటితో, ఉద్యోగ అలసటతో, అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు మరొకసారి నీవు ఏకాంతముగా నా దగ్గరకు రాగలవా? ఎందుకనగా నేను నీకు ఊరటనిస్తాను. అదే విధముగా నేను దివ్య రూపధారణ ధరించినప్పుడు నా ప్రియమైన 3 శిష్యులను ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళాను, కొండపైకి. దివ్య రూపధారణ నా జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం నా బిడ్డ. మరి నీ జీవితంలో అనేక ప్రధాన సంఘటనలు నీవు చూస్తున్నావు. ఉద్యోగాలు మారుస్తున్నావు, వివాహం చేసుకుంటున్నావు, కాలేజీలు మారుస్తూ ఉన్నావు. నీ జీవిత స్థితిని మార్చుకుంటూ అనేక ప్రధానమైన సంఘటనలు నీ జీవితంలో నీవు అనుభవిస్తూ ఉన్నావు. మరి ఆ సమయంలో నీవు ప్రజలతోనే ఉంటున్నావా, సంఘముతోనే, లేక ఏకాంతముగా నాతో గడుపుతున్నావా నా బిడ్డ? ఇక చివరిగా నా బిడ్డ, నా మరణ గడియ సమీపిస్తున్నటువంటి సమయంలో కూడా స్నేహితులు ఇచ్చేటటువంటి ఆదరణను నేను కోరుకోలేదు, నా శిష్యులను నేను నమ్ముకోలేదు, ఆప్తులు నన్ను ఆదరిస్తారా అని నేను ఆశపడలేదు. కానీ గెత్సెమని తోటలో మరణ ఆవేదన పొందుతున్న సమయంలో
నేను మరొకసారి ఏకాంతముగా తండ్రి వద్దకు వెళ్ళాను ప్రార్థన చేయటానికి. మరి నీ మరణము కూడా ఎప్పుడైనా రావచ్చు. చిన్న పెద్ద, ధనిక పేద ఏ తారతమ్యాలు చూపించదు మరణం. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ముఖ్యముగా ఈ కరోనా నేపథ్యములో నీ మరణము కూడా ఎప్పుడైనా రావచ్చు. మరి మరణ ఛాయలు అందుకుంటున్నటువంటి సమయంలో నీవు ఎవరి కోసం తహతహలాడుతున్నావు? ఎవరి కోసం ఆశపడుతున్నావు? నా సన్నిధికి రా, ఏకాంతముగా నాతో గడుపు అని ప్రియ దైవజనమా, ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అందుకే అందరూ కూడా కళ్ళు మూసుకొని దైవానుభూతిని పొందండి. ఏకాంతతను అనుభవించండి. ఈ భజన పాటలో మనం వినబోతూ ఉన్నాం, ప్రభువా నేను నిలిచాను నీ సన్నిధిలో, నాకు కనిపించు దేవా, తనువు మనస్సు నీ కోసమే దేవా, నీ ప్రేమ నాకు చాలయ్యా, వేరేమి ఏమీ వలదయ్యా అని అందరూ కూడా నా తర్వాత పాడండి. నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా, నాలోని ప్రేమే నీ చరణాలపై దేవా, నాలోని ప్రేమే నీ చరణాలపై దేవా, నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా. తనువు మనసే నీ కోసమే దేవా, తనువు మనసే నీ కోసమే దేవా, నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా. నీ ప్రేమ చాలయ్యా, వేరేమి వలదయ్యా, నీ ప్రేమ
ప్రేమ చాలయ్యా వేరేమి వలదయ్యా నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా నాదంటూ ఏముంది నా సర్వం నీదేగా నాదంటూ ఏముంది నా సర్వం నీదేగా నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా కనిపించవా దేవా కనిపించవా దేవా ఆ దైవానుభూతిని పొందినటువంటి మనం, ఏకాంతముగా ఆయన సన్నిధిని అనుభవించినటువంటి మనం, మన మనస్సుల్లో ఉన్నటువంటి అలజడులను, ఆశలను, ఆకాంక్షలను, కోరికలను, మనవులను, విన్నపాలను సత్ప్రసాద నాదుని ద్వారా తండ్రి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, ఏకాంత జీవితాన్ని మాకు నేర్పించు. నీ దివ్య కుమారుడు తన జీవితములో అనేక సందర్భాలలో, ప్రధాన ఘట్టాలలో నీతో ఒంటరిగా ఉండటం ఏ విధముగా ఉండాలో మాకు చూపించాడు, నేర్పించాడని ఈరోజు తెలుసుకుంటున్నాం. ఈ కరోనా మమ్ములను భయంకృతులకు చేస్తున్నప్పటికీ కూడా మేము భయపడక, మేము ధైర్యముగా నీ సన్నిధిలో ఉండేటటువంటి ఏకాంత జీవితాన్ని మాకు ప్రసాదించు. ముఖ్యముగా ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, సమస్త క్రైస్తవులను, మఠకన్యలను, ఉపదేశులను అందరినీ కూడా తమ జీవితములో బాధలతో సతమతమవుతున్నప్పుడు లోయలు అనేటటువంటి కన్నీటితో మునిగి ఉన్నప్పుడు మీ ధైర్యాన్ని ప్రసాదించండి. పిరికితనముతో జీవితం మీద ఆశను కోల్పోకుండా, మేము ఒంటరిగా ఉన్నా సరే మీ ద్వారా మా ఒంటరితనాన్ని ఏకాంతముగా మార్చుకోగలము అని మాకు నేర్పించండి. కరోనా నాశనం చేయటానికి, అంతము చేయటానికి ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలను, వైద్యులను మీ పరిశుద్ధాత్మతో నింపండి. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి మందును మేము కనుగొని తద్వారా మేమందరం సాధారణ స్థితికి వచ్చేటటువంటి విధముగా దీవించండి. ప్రభువా, కరోనా వచ్చినటువంటి వారు ఒక వ్యాధితో బాధపడితే దానికంటే ఘోరమైనటువంటి వ్యాధి వాళ్ళను వివక్షతో చూడటం, దానికంటే ఘోరమైనటువంటి వ్యాధి వారికి సరైనటువంటి భూస్థాపనను మేము ఇవ్వకపోవటం, కరోనా కంటే ఇంకా తీవ్రమైన వ్యాధి వాళ్ళను దేవుని బిడ్డలుగా, మా పొరుగువారిగా మేము చూడలేకపోవటం, మా హృదయములను మార్చండి. మాలో కరుణను, దయను, జాలి గుణాన్ని ప్రసాదించండి. మరి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో తమ ఉద్దేశాల కోసం దీనిని సమర్పిస్తున్న వారి కుటుంబాలన్నిటినీ ఈ పవిత్ర సమయములో, ఆరాధన సమయములో వారి మనవులను నెరవేర్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్ శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఎందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు చేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భావము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప
స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.